ఈ అబ్బాయి కళ్ళకి ఈ చిన్న బొమ్మ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. దాంతో ఇది ఎంత అని అడిగేసరికి ఆ షాప్ అబ్బాయి ఇది ఒక రూ. 50 ఉంటది తీసుకెళ్ళు అని చెప్తాడు. దాంతో అబ్బాయి ఇంత తక్కువకి అమ్మేస్తున్నావేంటి అని చెప్పి అడిగేసరికి నీకు నచ్చితే తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. వెంటనే ఆ అబ్బాయి సంతోషపడి ఆ రూ. 50 ఇచ్చి తన ఫ్రెండ్స్‌కి దాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత రోజు యాంటిక్ షాప్‌కెళ్ళి ఆ బొమ్మని చూపించి ఇది ఎంత వస్తుంది అని చెప్పి అడిగేసరికి అతను చాలా బాగా పరిశీలిస్తాడు. ఇది కనీసం ఒక 50,000 వస్తుంది అని చెప్పేసరికి ఆ అబ్బాయి చాలా సంతోషపడతాడు. ఇలాంటి యాంటిక్ పీసెస్ తెస్తే ఇంకా డబ్బులిస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రాళ్ళ దగ్గరికెళ్తారు. అందులో డైమండ్స్ ఉన్నాయేమో వెతకడానికి. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, "మేమిక్కడ చాలా సార్లు కొన్నాం గానీ ఎప్పుడు దొరకలేదు" అని చెప్పి. ఈసారి ఎలాగైనా సరే మంచిది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోపే అక్కడికి ఒక డబ్బున్న వ్యక్తి వచ్చి ఒక రాయిని తీసుకొని దాన్ని పరిశీలించమంటాడు. కానీ పరిశీలించిన తర్వాత అందులో ఎలాంటి డైమండ్ ఉండదు. అదంతా గమనిస్తున్న ఆ అబ్బాయి ఆ వ్యక్తిని పిలిచి, "నేను మీకొక రాయిని ఎంచుతాను. ఖచ్చితంగా అందులో డైమండ్ ఉంటుంది. నన్ను మీరు నమ్మొచ్చు" అని చెప్తాడు. అందులో డైమండ్ లేకపోతే నేను మీకు 50,000 ఇస్తాను. కానీ అందులో డైమండ్ ఉంటే ఖచ్చితంగా 75% నాకే రావాలి అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఆ డబ్బున్న వాళ్ళు కూడా సరేలే అని చెప్పి ఓకే చేస్తారు. అలానే వాళ్ళ కోసం ఒక రాయిని ఎంచిస్తాడు. ఈ రాయిని కట్ చేయించండి అని చెప్పగానే అతని చేత ఈ రాయిని కట్ చేయిస్తారు. ఆ వ్యక్తి కట్ చేసే ముందు ఒకసారి పరిశీలిద్దామని చెప్పి పరిశీలించేసరికి అందులో మొత్తం వజ్రంతో నిండిపోయి ఉంటుంది. అది దాదాపు 3,00,00,000 విలువ చేస్తుందని తెలిసి అందరూ కూడా సంతోషపడతారు. సబ్స్క్రైబ్.